సో హాయ్ గాయస్, నేను మీ డోంట్ జడ్జ్ బుక్ సంపత్ని. ఈరోజు వచ్చేసి మన సంపత్ ఆల్ క్రియేషన్స్లో ఫస్ట్ టైం అనమాట వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు అయితే మేము అనకాపల్లి వెళ్తున్నాం, ఆ వ్లాగ్ అనేది చేస్తున్నా. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదే మా వెహికల్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఇందులోనే వెళ్ళిపోతున్నాం. నేనైతే లోన్కి వెళ్ళిపోయి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత అందరూ వచ్చారు, మళ్ళీ వాళ్ళకి వీడియో తీయాలనేసి. వీడే మా అక్క వాళ్ళ బాబా అనమాట, అంటే నాకు మేనల్లుడు అవుతాడు. ఇదే మా ఫ్యామిలీ ఇప్పుడు వెళ్తుంది. అయితే మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్స్ అనేది ఎవరూ చేయలేదన్నమాట. కొంచెం దూరం వెళ్ళాక మేము ఉప్మా అనేది చేసుకొని తిన్నాము. ఇదైతే మేము పెంచుకున్న కోడే, ఎందుకంటే ఈ టెంపుల్ కోసం ప్రత్యేకంగా మొక్కుబడి. అలా ఒక 1.5 జర్నీ తర్వాత అయితే అనకాపల్లి అనేది రీచ్ అయిపోయాము. ఈ షెడ్ అయితే మేము తీసుకున్నాం. షెడ్కి అయితే 300 అనేది ఛార్జ్ చేశారు. మేము వంటకి తెచ్చుకున్న సామాన్లు ఇవే అనమాట. ఇంకా వెంటనే లేట్ చేయకుండా మా మమ్మీ అయితే ఒక కొబ్బరి చెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ అనేది స్టార్ట్ చేసిందన్నమాట. అమ్మవారికి వేపాకులు ఇష్టమని వేపాకులు కూడా తెచ్చి పెట్టేసాం. అలానే ఆ చెట్టుకి చీర కూడా కట్టేసాం అనమాట, అమ్మవారికి చీర పెట్టాలి కాబట్టి. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదేంటని చూడొద్దు, ఇదంటే ఉపారం అనమాట. అమ్మవారికి నైవేద్యం లాగా ఇవన్నీ పెడతారనమాట. మా సైడ్ అయితే ఇలా చేస్తాం, మరి మీ సైడ్ అయితే ఎలా చేస్తారో తెలీదు. బెల్లమట్టు, అన్నం, అలానే పెసరపప్పు వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతామన్నమాట. నైవేద్యం పెట్టేసాక అయితే కొబ్బరికాయ మా మమ్మీ ఫస్ట్ దండం పెట్టుకుంది. తర్వాత మా డాడీ, నేను, అలా మా ఫ్యామిలీ అందరూ అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించేసాము. మెయిన్గా అమ్మవారికి ధూపం ఇష్టం కాబట్టి సాంబ్రాణి ధూపం కూడా వేసేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మవారికి ధూపం కూడా ఇచ్చేసారనమాట. అంతా అయిపోయిన తర్వాత అందరం ఒకేసారి దండం పెట్టేసుకొని, మా నాన్నమ్మ అనమాట ఈవిడ, మేము తెచ్చుకుని కోడికి అయితే స్నానం చేయించేసి పసుపు రాసి బొట్లు పెట్టేసాము. ఇదైతే రెడీ అయిపోయింది అనమాట అమ్మవారికి బలి ఇచ్చేయడానికి. తర్వాత అందరూ కోడిని పట్టుకొని అందరూ మొక్కేసుకున్నారు. నేను కూడా ఒకసారి కోడిని పట్టుకొని మొక్కుకొని అప్పుడే టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్తాను నమ్మరు, టెంపుల్లో ఫుల్ హడావిడి. ఈరోజు అయితే నార్మల్గా లేదు. చూసారా నాకు చెమటలు అనేది ఎలా పడుతున్నాయో నాకు మా డాడీకి. టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది. లోనికి వెళ్ళాక మేము టికెట్ తీసుకొని లోనికి దర్శనానికి వెళ్ళిపోయాము. టికెట్ తీసుకుని నాకు తెలిసింది ఫ్రీ లైన్, టికెట్ తీసుకున్న లైన్ అన్నీ కలిపేస్తారని. లోనికి వెళ్ళాకైతే కొంతసేపటి తర్వాత బాగానే ఉంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఫ్రీ దర్శనం, టికెట్ తీసుకున్న దర్శనం అన్నీ మిక్స్ చేసేసారు. ఫోన్లో ఏదైతే అయ్యింది, అమ్మవారి దర్శనం మనకు కావాలి కదా అని చాలా టైం అనేది మేము వెయిట్ చేసాము. బట్ నేను మధ్యలోనే రిటర్న్ వచ్చేసాను. చూసారా నా పరిస్థితి ఎలా అయిపోయిందో, అసలు చెప్తే నంబర్. నాకు దర్శనం కూడా అవ్వలేదు ఈసారి. టెంపుల్ నుండి వచ్చాక మా బాప్ప అయితే నాకు ఇసిరింది. బాప్ప అంటే ఎవరు కాదు, నా మేనత్ అనమాట. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది యాడ్ అయ్యారు. ఇదే మా వంట. అసలు మెయిన్గా అయితే ఫుల్ వ్లాగ్ అనేది ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఆ టెంపుల్కి వెళ్ళిపోయడం వల్ల టైం అనేది చాలలేదు. నేను వస్తేప్పటికి ఇక్కడ వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకంతా అయిపోయాక ఫైనల్లీ వ్యాన్లో నేనైతే మంచి స్లీప్ వేసి మా ఇంటికి వచ్చేసాను.